ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ విషయం ఇప్పుడే ఇంట్లో చెప్పొద్దు. పల్లెటూరికి బయలుదేరినప్పుడు చెప్దాం. సరే. మనసు ఇంకా పూర్తిగా అంగీకరించడం లేదు. తప్పు చేస్తున్నట్టుగానే ఉంది. ఇంకేం ఆలోచించకండి. భయం వెంటాడుతోంది. చూడండి, మనం ఊరు వెళ్ళడానికి ఇంకా టైం ఉంది. ముందు మీరు శ్రీకర్కి సంబంధం చూసే విషయం గురించి ఆలోచించండి. నేను చేస్తుంది తప్పే, కాని పల్లెటూళ్ళలో నా పరువు పోకుండా ఉండడం కోసం తప్పడం లేదు. ముందు మీరు మంచినీళ్ళు తాగండి. అమ్మా, నువ్వు రిలాక్స్ అయిపో. కూల్ కూల్. బంగారం, మనం వెళ్దాం పద. పద. నాగమ్మ, ఏంటిలా వచ్చావు? ఏమైంది? ఎందుకింత కోపంగా ఉన్నావు? ఎవరో నీకు కోపం తెప్పించారు, అందుకే వారి సంగతి చూద్దామని వచ్చావని అర్థమవుతుంది. ఈ ఇంట్లో ఎవరైనా చెడు పనులు చేయాలని చూస్తే అడ్డుకోవడానికి నువ్వు వస్తావని నాకు తెలుసు. కానీ ఇప్పుడిక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. ఈ ఇంటికి నీ అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రస్తుతానికి నువ్వు వెళ్ళిపో. నువ్వెప్పుడు రావాలో నేను చెప్తాను. కృష్ణ, ఎవరితో మాట్లాడుతుంది? చూద్దాం పద. బయట ఎవరో ఉన్నట్టున్నారు. నువ్వు లేకపోయుంటే నేను పెద్ద పెద్ద గండాల నుంచి తప్పించుకునేదాన్ని కాదు. మా అమ్మ మీద, నా మీద నీ కృప ఎప్పటికీ ఉంటుందని నాకు తెలుసు. అందుకే నువ్వు బయలుదేరు తల్లి. ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు? ఒక్కదానివే ఉన్నావు? ఎవరొచ్చారు? మీకు అలా అనిపించిందా? నేను ఎవరితోనూ మాట్లాడటం లేదే. అబద్ధం చెప్పకు. ఎవరితోనో మాట్లాడుతున్నావు, అది మేం చూసాం. ఏమైంది? ఏమైందా? మేం చూసే సమయానికి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కనిపించింది. ఏం మాట్లాడిందో సరిగ్గా వినడం లేదు. వచ్చి చూసేసరికి ఇక్కడ ఎవరు లేరు. ఏయ్, నిజం చెప్పవే నువ్వు. అర్చన, నాతోనైనా చెప్పమ్మా. నేనెవరితోనూ మాట్లాడటం లేదు అంకుల్. నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. ఏయ్, ఏంటి డ్రామాలు? నీలో నువ్వే మాట్లాడుకోవడం ఏంటి? మాట మార్చేసింది. ఇది చాలా డేంజర్దిలా ఉంది. నాకు అర్థమైంది. నీకేం అర్థమైంది? జ్ఞానులు, వివేకవంతులు, పెద్ద పెద్ద వాళ్ళు అప్పుడప్పుడు వాళ్లతో వాళ్లే మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ మాటల అర్థాలు వేరేలా ఉంటాయి. అదో రకమైన లోకం, అదో విధమైన ధ్యాస, ధ్యానం. ఇప్పుడు అర్చన చేసింది కూడా అటువంటి విద్యే. బావా, నువ్వు మందు కొట్టావా ఏంటి? ఎందుకలా అన్నావు?
జ్ఞానులు మునులు పెద్ద పెద్ద వాళ్ళు అలా మాట్లాడుకుంటారనేది నిజం అనుకుందాం. ఈ అర్చన ఎంత ఉంది? ఇది పెద్దదాయి కాదు కదా, దీనికి అంత సీనేం లేదులే. మీరు చెప్పింది అస్సలు మ్యాచ్ కావడం లేదు రాజుగారు. నువ్వు ఈ ఇంటి కోడలుగా మనవడు ఈ ఇంటి వారసుడుగా మ్యాచ్ అయ్యారా? ఇదిగో ఇవే వద్దనేది. చూడండి, ఏ పుట్టలో ఏ పాముందో తెలీదు అన్నది ఎంత నిజమో, ఇటువంటి పిల్లల దగ్గర ఎంత జ్ఞానం ఉందో మన ఊహకు కూడా అందదు అనేది కూడా నిజం. ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ఏదో జరుగుతుంది, ఈ పిల్ల ఏదో చేస్తుంది. అవును బంగారం. రండి, తినండి. నేను వచ్చానని సత్య చెప్పిన తర్వాత కూడా నా ప్రస్తావన తీసుకురావద్దని ఇష్టం లేకుండా ఎందుకు మాట్లాడావు? అవని మీద నీకంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంట్రా? నువ్వేమైనా అవనిని పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగాడు. అవని, ఇది నా చేతికొచ్చిన తర్వాత నుంచి ఎప్పుడెప్పుడు నీ మెళ్ళో కడతానా అని నా మనసు తహతహలాడుతుంది. ఎన్నాళ్ళిలా నా మనసులో మాటలు మనసులోనే ఉంచుకోవాలి? ఈరోజు ఏదో రకంగా అవని మనసు మార్చి ఈ తాళి కట్టేస్తాను.